అసలు అరుణాచలం వెళ్తుంటేనే ఆనంద బాష్పాలతోనే మొదలైంది ప్రయాణం. అంటే ఎందుకో తెలీదు కళ్ళ నుంచి ధారగా కన్నీరు కారిపోతుందనమాట. నేను ఆపుకోలేకపోతున్నా. ఏదో నా పుట్టింటికి వెళ్తున్న భావనే కలుగుతున్నది మాటి మాటికి. పాదచారినై అక్కడ క్షేత్రాలన్నీ తిరుగుతూ ఉంటే, వసనానంద స్వామివారి సన్నిధి అని శేషాద్రి స్వామివారి సన్నిధి లోపలికి వెళ్తే కాస్త ఒక మూలగా వసనానంద స్వామివారని ఒక సిద్ధ పురుషుడి సమాధి ఉంది. మన వాళ్ళు ఎవ్వరు లేరు గానీ జర్మనీ పీపుల్, ఫ్రెంచ్ వాళ్ళు అందరూ అక్కడ కూర్చుని సాధన చేస్తున్నారు. ఇద్దరు నేను వెళ్ళి స్వామివారికి నమస్కరించి, "స్వామి యోగ మార్గంలో దయచేసి ఉంచుకునేట్టు, నేనెక్కడికి వెళ్ళినా నా మొర అదే. నాకు ఈ బ్రహ్మానందం నిరంతరం కలిగేట్టు అనుగ్రహించండి స్వామి" అని నేను ఎక్కడైనా నమస్కరించుకుంటూ ఉంటా. నమస్కరించుకుంటూ ఇలా బయటికి వచ్చాననమాట. బయటికి వచ్చి ఇక వెళ్ళిపోదామని నేను తిరిగి వెళ్ళిపోతున్నా. పైన గోడల మీద ఎన్నో ఫోటోలు ఉంచారనమాట. ఈ అరుణాచల గిరికి సంబంధించి, అరుణాచల రమణుల వారికి సంబంధించి, ఆ వసనానంద స్వామి వారికి సంబంధించి. ఒక్కసారి చుట్టూ తిరిగి చూద్దామని నేను ఎందుకో ఇలా తిరిగాననమాట. ఆత్మ ప్రదక్షిణలాగా. తిరిగేసి మళ్ళీ ఇలా తిరగగానే ఆయన సమాధి నాకు ఇలా ఉందనమాట. ఆ సమాధిని చూస్తూ నేను కళ్ళు మూసేసుకున్నా. ఎందుకో తెలీదు. అలా దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఏదో ఇలా పడిపోతున్న అనుభూతి కలుగుతోంది నాకు. నేను ఆపుకోలేకపోతున్నా. భయమేస్తుంది. నేనేమన్నా ముందుకు తూలి పడిపోతానేమోనని. కానీ ఏదో వెళ్ళిపోతున్నట్టుగా ఉంది గానీ తూలి పడిపోవట్లేదు నేను. కానీ ఏదో వెళ్ళిపోతోంది లోపలికలా. నన్ను ఆకర్షిస్తుందన్నమాట. భయంకరమైన ఆకర్షణ. అలా ఆకర్షిస్తూ ఉంటే ఒళ్ళంతా విపరీతమైన చెమటలు, విపరీతమైన శ్వాస. అసలు కదులుదామంటే ఈ శరీరం రాయిలా మారిపోయింది. ఏదో విపరీతమైన ఆనంద తన్మయానికి లోనయ్యాననమాట. ఏదో ఒక సముద్రంలో కొట్టుకుపోతున్నట్టుగానే అనిపించింది. కొట్టుకుపోంగా మునిగి తేలుతాం గదా! అలా మునిగి తేలుతున్నట్టుగా ఏదో పెద్ద పెద్ద అలలు నన్ను ముంచివేస్తున్నట్టుగా అనిపించిందనమాట. ఆనందంలో మునిగి తేలుతున్నట్టుగా. ఇక నేను సమయాన్ని మర్చిపోయి అలా ఉండిపోయాననమాట. నేను కదలలేకపోతున్నా. నేను స్వామి వెళ్ళొస్తా అని నమస్కార ముద్ర పట్టాను. నమస్కారం ఇలా చేయడానికి కూడా రావట్లే చేతులు. అలా ఉండిపోయే చేతులు. నా చేతిలో ఆయన గారిచ్చిన ప్రసాదం చిన్న అరటిపండు ఉంది చక్కెరకేళి. అది నుజ్జునుజ్జయిపోతోంది ఈ ఆకర్షణకి. నేనేం చేయలేకపోతున్నా. అలా నిల్చొని ఉండిపోయానంతే. మీరు నమ్మరు ఆ క్షణంలో నా నోటి నుంచి ఏ మాటొచ్చిందో తెలుసా? "ఈ జన్మతో సరి స్వామి. నేను జీవన్ముక్తుడిని కావాలి. నన్ను అలా అనుగ్రహించండి" అంటే సాధు పుంగవులు ఏం చేశారో తెలుసా? వెనకాలే అద్భుతమైన అరుణగిరి భాసిస్తున్నది. నేనేమిటయ్యా చూసేది? ఆయనే చూస్తారు అని నేను వీపు పెట్టి కూర్చున్నాను తెలీక. అక్కడ చూపించారనమాట. అక్కడ ఏముంది అని నేను వెనకాల తిరిగి చూస్తే అద్భుతమైన రీతిలో అరుణగిరి భాసిస్తున్నది. ఆహా! అబ్బా! నీ దగ్గరికి వచ్చేసాను కదా! ఇక ఈ జన్మతో సరి అని నా భావన కలిగింది. చాలా సేపటి తర్వాత బలవంతంగా తేరుకొని ఇక ఏడుస్తూనే బయటికి వెళ్ళాననమాట.